శాంతిపురం మండలం బోయినపల్లె గ్రామంలో శ్రీ అంగాల పరమేశ్వరి దేవాలయ కుంభాభిషేకం ఘనంగా జరిగిందని ఆలయ ధర్మకర్త చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాస శివరాత్రి సందర్భంగా శ్రీ ప్రసన్న అంగాల పరమేశ్వరి అమ్మవారి ఆలయ కుంభాభిషేకం వేద పండితులు అగ్నిగుండం ఏర్పాటు చేసి ఘనంగా హోమాలు నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా అమ్మవారి ఆదేశాల మేరకు ప్రతి అమావాస్య నాడు శ్రీ అంగాల పరమేశ్వరి అమ్మవారి శ్మశాన కొల్లి కార్యక్రమం అతి వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలన్నారు. ये सिर्फ कवंत गिरते हैं कंकणम శ్రీ అంగాల పరమేశ్వరి దేవస్థానము పూర్వగా 60 ఏళ్ళకు ముందు వచ్చిన గుడి ఇది. అప్పటి నుండి ఎవరు దీన్ని కట్టలేక పాడుపడిపోయి ఇప్పుడు ఓ సంవత్సరానికి ముందు नमोदेव्यै महादेव्यै शिवायै शततं नमः नमः प्रकृते भद्रायै नियताः प्रणताः स्मृताः. బోయినపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ అంగాల పరమేశ్వరి శివరాత్రి మహోత్సవ జాతర సందర్భంగా ఈరోజు పొద్దున్నే మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యాహ వాచనం, కంకణధారణ, నాంది శోభన దేవత పూజ మరియు కొడి పూజతో సహా పల పంచామృత అభిషేకం శ్రీసూక్త విధానంగా జరిగింది. అదైన తర్వాత కలశస్థాపనలో ప్రధానంగా మహాప్రత్యంగిర పూజ, మళ్ళీ వివిధ హోమాలు, గణపతి హోమము, నవగ్రహ హోమము, మృత్యుంజయ, ఆయుష్ హోమం అంతా జరిగింది. దేవీ హోమం జరిగింది. దాంతో భాగంగా ప్రత్యేకంగా ప్రత్యంగిర హోమం అనేది జరిగింది. ఇది జాతర ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అంటే, శ్మశాన కొల్లై అనేసి ఒక దక్షయజ్ఞంలో భాగంగా అది మూలం తీసుకుని శ్రీ అమ్మవారికి శ్మశాన కొల్లై చేయాలా అనేసి వీళ్ళు ఈ సంవత్సరం అంటే పోయిన సంవత్సరం ప్రతిష్టాపన అయింది. ఈ సంవత్సరం వీళ్ళు చేయాలా అనేసి అందరూ గ్రామస్తులందరూ సంకల్పం చేసుకుని నిర్విఘ్నంగా చేయాలా అనేసి ప్రార్థిస్తున్నాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ.